తిరుపతిలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాస్ మనోవికాస్ స్వచ్ఛంద సంస్థకి చెందిన 16 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారు. రియా ఆసుపత్రిలో వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా చూస్తున్నాం. డయేరియాతో నిన్న 2 దివ్యాంగులు మృతి చెందడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, సో 4 వారాల క్రితం జగ్గైపేటలో స్టార్ట్ అయింది డయేరియా. సో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో కూడా డేంజర్ బెల్స్ మోగుతున్న పరిస్థితులు. ఎందుకు ఇది కంట్రోల్ చేయడంలో ఎవరు విఫలమయ్యారనుకోవచ్చు? వైద్యులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? హరి, రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా కేసులు కూడా ప్రతిరోజు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. డయేరియాతో మృతి చెందిన కేసులు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలోని పాస్ మనోవికాస్ సంస్థలో దాదాపు నిన్న 16 మందికి డయేరియా లక్షణాలతో ఆసుపత్రికి తరలించారు. అందులో దాదాపు 2 గణపతి అయితే వెంకటాచలం అనే 2 మానసిక రోగులు కూడా ఈ డయేరియాతో మరణించడం జరిగింది. ఈ సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా ఈరోజు ఉదయం మరొక 5 మంది, ఏదైతే ఈ పాస్ మనోవికాస్ సంస్థ ఉందో ఇది మరో 5 మందిని కూడా ఈరోజు ఆ లక్షణాలకు గుర్తించడంతో ఈరోజు ఉదయం కూడా మరో 5 మందిని తీసుకొచ్చారు. దాదాపు 76 మంది ఉన్న పాస్ మనోవికాస్ సంస్థలో 22 మంది ఇప్పటికే రోయా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరో 2 కూడా మృతి జరిగింది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. ఏదైతే ఈ స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా గతంలో అధికారులు అప్పుడప్పుడు వెళ్ళి తనిఖీలు చేసి అక్కడ ఉన్న పరిశుభ్రత కావచ్చు, ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించి వాటిని సంరక్షించేవాళ్ళు. ఇప్పుడు గత కొంత రోజులుగా వాతావరణంలో మార్పులు, కలుషితమైన ఆహారం, వర్షాలు ఎక్కువ కురవడంలో నీటిలో కూడా కాస్త కలుషితం ఏర్పడడంతో దీన్ని గుర్తించడానికి కూడా అధికారులు ప్రయత్నం చేయలేదు. దీంతో ఏదైతే ఇది పాస్ మనోవికాస్ సంస్థ ఉందో అక్కడ నీటిని కూడా బయట నుంచి కూడా తెప్పించుకునే పరిస్థితి ఉంది. దీంతో అక్కడ వైద్యుల నిర్లక్ష్యం, అంటే అక్కడ వైద్య సిబ్బంది కూడా లేదు. ఒక బయట సంబంధించిన ఆ వైద్యుడు ఒకడు ఉన్నారు, అతని ద్వారానే ఆ ప్రథమ చికిత్స ఇచ్చారు. కాకపోతే అప్పటికే ఎక్కువగా సమయం ఆలస్యం కావడంతో డయేరియా మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ సిబ్బంది తిరుపతి రోయా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2 కూడా మరణించడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా దీనికి సంబంధించి ఒక కమిటీని నియమించారు. ఈరోజు సాయంత్రానికి ఈ కమిటీ ఒక నివేదిక ఇవ్వనుంది. ఓకే ప్రసాద్. హరి, రైట్.